పెళ్లి కొడుకుని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. నో, మీరేం అడగద్దు. మీరేం అడుగుతారో నాకు బాగా తెలుసు. అన్ని చెప్పు తీసుకొచ్చిన చెడగొడుతున్నాడు రా మంచి పెళ్లి గడకు. థ్యాంక్స్. బేబ్, పెళ్లి చేసుకుంటే నా పిల్లని ఎలా తృప్తిపరచాలో నాకు బాగా తెలుసు. ఆ విషయం పబ్లిక్ గా చెప్పనా, ప్రైవేట్ గా చెప్పనా, లేదా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించనా? అల్లుడు గారు కాబోయే అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. మీ ఒక్కరికే అన్ని తెలుసని పోల్స్ కొట్టకండి. కూర్చోండి. థ్యాంక్స్. పవిత్ర, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దాకా వెళ్ళిన ఈ పెళ్లి కొడుకు మీద నీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? లేదు. ఇంకేమన్నా అడగాలా? ఏం లేదు. ఈ సంబంధం నీకు ఓకే కదా? అవును. నైస్ బేబీ, నైస్. కానీ నేను ఒక టెస్ట్ చేయాలి. టెస్ట్? వాట్ టెస్ట్? పెళ్లికి ముందేనా? బాగోదేమో. ఇది నువ్వు అనుకున్న టెస్ట్ కాదు, ఇది వేరే. మీరేం తప్పుగా అనుకోవద్దు. అప్పుడప్పుడు పవిత్ర తమాషాలు చేస్తుంది. అవునవును. అమ్మ పవిత్ర, పెళ్ళైన తర్వాత టెస్ట్లు అవి చేయించుకోవచ్చుగా. రిజల్ట్ రాంగ్ అయితే జీవితాంతం నేనేగా బాధపడాలి. అసలు ఏం టెస్ట్ చేయాలంటున్నావు? HIV. ఇచ్చేవంటే ఎయిడ్స్ నీలాంటి చిన్నపిల్లలకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. ఎయిడ్స్ అంటే మా తమ్ముడు కూడా తెలుసు, మన స్కూల్ అదే నేర్పుతారు. ఇప్పుడు స్కూల్లో ఇది నేర్పుతున్నారా? అదే మెయిన్ సబ్జెక్ట్. ఓహో, ఓకే. HIV టెస్ట్ కదా, హ్యాపీగా చేసుకోండి. డాడ్, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? పోయిన నెల బాంబే వెళ్ళొచ్చి టెస్ట్ చేయించుకున్నాను కదా. లేదు. సర్లే, దాన్ని వదిలే. పోయిన వారం కలెక్టర్ వెళ్ళొచ్చి టెస్ట్ చేయించుకున్నాను కదా. లేదు, ఐఎమ్ నాట్ ఏ పుల్ రాజా. లేదు బేబే, నేను ఏ ఊరిలో వచ్చినా తరువుగా టెస్టులు చేయించుకుంటాను. నాకే డబ్బు లేదు, కావాలంటే టెస్టులు చేయించుకొని, నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఏయ్ కరెక్ట్. ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా నువ్వెందుకు టెస్ట్ చేయించుకుంటావు? సేఫ్టీ మ్యాన్. మీ సిస్టర్ కి డౌట్ వచ్చినట్టే నేను ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా నాకు డౌట్ వస్తుంటుంది, అందుకే చేయించుకుంటాను. పెళ్లి చూపులు ఫ్యాక్షన్ సినిమా లెవెల్లో జరిగాయి. అవును. సంతోషంగా ఉందా? ఈ సంబంధం కూడా చెడగొట్టావు. ఇదే కాదు, రేపు కూడా ఒక పెళ్లి చెడగొట్టాలి. ఏయ్, ఏం నువ్వు అనేది? రేపు మినిస్టర్ మహేంద్ర కూతురికి ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్ కొడుక్కి పెళ్లి. కట్నంగా 5 కోట్లు విలువ చేసే డైమండ్ నగలు చేతులు మారబోతున్నాయి. చూడు, పేపర్ న్యూస్. నో, ఆ నగలు కొట్టేస్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఓ ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం తప్పు. తప్పు కాదు, కరెక్ట్. ఆ పిల్ల పెళ్లి చేయడం కోసం ఆ మంత్రి ఎంతమంది అవిటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడో నీకు తెలుసా? ముఖ్యమంత్రి గారు అవిటి వాళ్ళ కోసం 10 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చాడు. 3 చక్రాల బండ్లని, కుట్టు మిషన్లని, ఆర్టిఫిషియల్ లెగ్స్, అవి ఇవన్నీ తప్పుడు లెక్కలు చెప్పి ఆ 10 కోట్లు కొట్టేశాడు. అందులో 5 కోట్లు పెట్టి అమ్మాయికి నగలు చేయించాడు. రేపు 2 కోట్లు పెట్టి ఆర్భాటంగా పెళ్లి చేయబోతున్నాడు. ఇట్లాంటి పెళ్లి ఇప్పుడు జరిగి తీరాలా? జరగడానికి వీల్లేదు. ఎలా ఆపుతావు?